ఈ ఆలయంలోని అమ్మవారు తిథులకు అధిపతి. వివిధ తిథుల సందర్భాలలో అమ్మవారి ముఖవర్ణంలో శాంతం, రౌద్రం, చిరుమందహాసం స్పష్టంగా దర్శనమివ్వడం అత్యంత అరుదైన విశేషం. దీపస్తంభంపై ఇష్టకామేశ్వరి అమ్మవారి స్తోత్రంలోని రూపాలను మనం ఇచ్చుట చూడొచ్చు. ముందువైపు ఇష్టకామేశ్వరి, మహంకాళి, మహాలక్ష్మి మరియు సరస్వతి అమ్మవారి విగ్రహం అత్యంత విశిష్టతను కలిగి ఉంది. ఒకవైపు అమ్మవారి స్వరూపం, మరోవైపు పరమశివుని స్వరూపంగా దర్శనమిస్తుంది. అమ్మవారి విగ్రహం కుడివైపున సింహం, ఎడమవైపున నంది వాహనం దర్శనమిస్తాయి. అలాగే నవగ్రహ నాయకి అయిన అమ్మవారి విగ్రహం కింద నవగ్రహాలను చూడొచ్చు. అమ్మవారి ఎడమచేతిలో రాజదండం, కుడిచేతిలో డమరుకం మరియు చేతిలో శివలింగం కలిగి ఉండి దశభుజాలతో దర్శనమిస్తారు. ఇచ్చట చాలా అరుదుగా దర్శనమిచ్చే సద్యోజాత మూర్తిని సందర్శించవచ్చు. పంచాక్షరి మంత్రమైన ఓం నమఃశివాయ ఈ మూర్తి యొక్క రూపాన్నించే ఉద్భవించింది. ప్రతి త్రయోదశి నాటి సంధ్యా సమయంలో ఇచ్చట నందిపై సాలిగ్రామ శివలింగాన్ని పెట్టి అభిషేకాన్ని జరిపిస్తారు. ఈ అభిషేకం తర్వాత నంది కింద నుంచి ప్రదక్షిణాలు చేసిన వారికి అనేక పాప పీడల నుండి విముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఇదే ప్రాంగణంలో కొలువైన ఆంజనేయ స్వామివారి ఆలయం సుమారు 400 సంవత్సరాల పురాతనమైంది. ఈ ఆలయం హైదరాబాద్ నుండి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుంట్లూరు అనే ప్రాంతంలో ఉంది.